హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే జూలై 22, 2020కి సంబంధించి చూసుకుందాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నాకు సపోర్ట్ అనేది చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే చేయగలను. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే రెగ్యులర్గా ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి మ్యాక్సిమం. అలాగే టెక్ గురు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో యాప్ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే దాని ద్వారా డైలీ మీరు కరెంట్ అఫైర్స్ టెస్టులు, అలాగే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, అలాగే ఆన్లైన్ టెస్ట్లు అయితే మీరు రాసుకోవచ్చు. అలాగే స్టాండర్డ్ బుక్స్ కూడా లభిస్తాయి. యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు లేట్ చేయకుండా కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ అయితే కామెంట్ అయితే చేయండి. ఏ రాష్ట్రంలోని స్కూల్స్లో ఎల్కేజీ మరియు యూకేజీ ప్రవేశపెట్టనున్నారు? ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, అలస్కా పీఠభూమిలో అతి తీవ్ర భూకంపం 7.8 రిక్టర్ స్కేల్ మీద నమోదైతే అవడం అయితే జరిగింది. సో 7.8 అతి తీవ్ర భూకంపం అయితే సంభవించడం అయితే జరిగింది. అయితే ఈ అలస్కా పీఠభూమి ఏ ఖండంలో ఉంది అని మనం చూసుకుంటే ఉత్తర అమెరికాలో అయితే ఇది ఉంది. సో అలస్కా పెనిన్సులాలో ఇక్కడ మెయిన్గా చూసుకుంటే భూకంపం అనేది రెక్టర్ స్కేల్ మీద 7.8గా అయితే నమోదైతే అవడం అయితే జరిగింది. సో అతి తీవ్ర భూకంపం అనుకోవచ్చు. అలాగే ఏదైతే ఈ భూకంప కేంద్రం ఉందో అక్కడ నుండి ఒక 300 కిలోమీటర్ల దూరంలో సునామీ హెచ్చరికలు కూడా అయితే చేయడం అయితే జరిగింది. సముద్ర తీరానికి సమీపంలో, అలాగే దీవుల్లో దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని కూడా అక్కడ ఖాళీ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇది ఎక్కడ సంభవించింది అని చూసుకుంటే అలస్కా పీఠభూమిలో, అలస్కా పెనిన్సులాలో. ఓకే, సో ఎక్కడుంది అంటే ఉత్తర అమెరికా ఖండంలో అయితే ఇది ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ దేశంలోని సాహస బాలిక కమర్ గుల్ 40 మంది ఉగ్రవాదుల మీద దాడి చేసింది అని చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్. సో ఇదొక చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు ఫ్యూచర్లో. సో ఇప్పుడైతే ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయితే అవుతుంది. ఎందుకు అంటే మనం ఏదైతే మలాలా ఫస్ట్ ఏదైతే చేసిందో అప్పుడు గుర్తింపు అయితే ఆమెకు రాలేదు, ఫ్యూచర్లో వచ్చింది. సో నోబెల్ ప్రైజ్ కూడా అందుకుంది. సో అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో ఒక సంఘటన అయితే ఒకటి జరిగింది. దాని గురించి మీకు క్లియర్గా చెప్తాను, దాని తర్వాత మీరే చూడండి. ఆఫ్ఘనిస్తాన్లోని సెంట్రల్ ఘర్ ప్రావిన్స్లోని ఒక గ్రామంలో ఇటీవల ఈ సంఘటన అయితే జరిగింది. ఈ సాహస బాలిక పేరు చూసుకుంటే కమర్ గుల్. ఓకేనా, కమర్ గుల్ గుర్తుపెట్టుకోండి. వయసు 15 నుండి 16 సంవత్సరాలు ఉంటుంది. ఆమె తండ్రి గ్రామ పెద్ద. ఓకే, ఆమె తండ్రి గ్రామ పెద్ద, ప్రభుత్వానికి మద్దతుదారు. ఇది తాలిబన్లకు రుచించలేదు. అతన్ని చంపడానికి ఈ నెల 17న అర్ధరాత్రి ఉగ్రవాదులు వచ్చారు. 1 గంట సమయంలో కమర్ గుల్ ఇంటి తలుపు తట్టారు. వచ్చింది ఎవరో చూడడానికి కమర్ వాళ్ళ అమ్మ తలుపు తీసింది. ఉగ్రవాదులు అని చెప్పి అర్థం కాగానే లోపలికి రాకుండా అడ్డుకుంది. దీంతో వారు ఆమెను కాల్చి చంపి లోపలకు ప్రవేశించారు. అక్కడ కమర్ తండ్రిని కాల్చి చంపారు. అక్కడే ఉన్న కమర్ తండ్రిని కూడా కాల్చి చంపారు. తల్లిదండ్రులను తన కళ్ళెదుటే ఉగ్రవాదులు కాల్చి చంపడంతో తట్టుకోలేకపోయిన కమర్ శివంగిలా దూకింది. ఇంట్లో ఉన్న AK-47 తుపాకీని తీసుకొని 3 ముష్కరులను కాల్చి పారేసింది. అంతటితో ఆగలేదు. తనను చంపడానికి ప్రయత్నిస్తున్న మిగిలిన ఉగ్రవాదులతో గంటపాటు భీకరంగా పోరాడింది. ఆమె కాల్పులు దాటికి పలువురు గాయపడ్డారు. ఆమె పక్కనే 12 ఏళ్ల సోదరుడు కూడా ఉన్నాడు. తమ్ముడిని కాపాడుకుంటూ ఇక్కడ దాక్కుంటూనే ఆమె అసమాన పోరాటం అయితే చేసింది. ఇంతలో గ్రామస్తులు, ప్రభుత్వ అనుకూల మిలిటెంట్లు ఆమెకు సహాయంగా వచ్చి ముష్కరులపై కాల్పులు ప్రారంభించారు. దాంతో వారు పారిపోయారు. కమర్ సాహసాన్ని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ప్రశంసించింది. ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు ఎవరు, అష్రఫ్ ఘనీ అక్క తమ్ముళ్లను తన భవనానికి ఆహ్వానించడం అయితే జరిగింది. సో ఇది అక్కడ జరిగిన సాహసం అయితే. 40 మంది ఉగ్రవాదులు వాళ్ళ ఇంటి మీద దాడి చేసి వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను చంపేసిన తర్వాత కూడా ఆమె తిరగబడి ఏదైతే AK-47 అంటే ఆఫ్ఘనిస్తాన్లో గన్స్ యూజ్ చేయడం అక్కడ చట్టబద్ధత ఉంది. ఓకేనా, సో అది తీసుకొని వాళ్ళ మీద దాడి అయితే చేయడం అయితే జరిగింది. ఓకేనా, పేరైతే గుర్తుపెట్టుకోండి. ఆఫ్ఘనిస్తాన్లో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. కమర్ గుల్ ఆమె పేరు. 15 నుండి 16 సంవత్సరాలు అయితే ఉంటాయి. సో ఇన్సిడెంట్స్ అయితే ఇప్పుడైతే జరిగింది. సాహస బాలిక అయితే అక్కడ వర్ణిస్తున్నారు వాళ్ళైతే. సో ఇది ఇన్సిడెంట్ అయితే. ఓకేనా, నెక్స్ట్ చూసుకుందాం. కరూర్ వైశ్య బ్యాంక్
మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అని చూసుకుంటే రమేష్ బాబు. రమేష్ బాబు చూసుకుంటే కరూర్ వైశ్య బ్యాంక్కి మేనేజింగ్ డైరెక్టర్గా మరియు సిఇఓగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూడా నియమితులైతే అవడం అయితే జరిగింది. సో ఎవరు అంటే రమేష్ బాబు. ఏ బ్యాంకు? కరూర్ వైశ్య బ్యాంకు. ఈయన ఈ పదవిలో చూసుకుంటే 3 సంవత్సరాల పాటు కొనసాగుతారు. ఓకేనా. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అంటే మఠం వెంకట్రావు. మఠం వెంకట్రావు చూసుకుంటే ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా అయితే నియమితులైతే అవడం అయితే జరిగింది. నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఇవన్నీ నేషనలైజ్డ్ బ్యాంక్స్. ఓకేనా. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్గా మనం చూసుకుంటే ఏదైతే ఆర్థిక సంవత్సరం కంప్లీట్ అయింది కాబట్టి చాలామంది చాలా బ్యాంక్స్కి సంబంధించిన ఎండీలు కానీ వీళ్ళైతే రిజైన్ చేసి ఉంటారు, కొత్త వాళ్ళు వస్తారు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం అయితే. ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే మఠం వెంకట్రావు అయితే నియమితులైతే అవడం అయితే జరిగింది. ఈయన చూసుకుంటే కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు ప్రజెంట్ చూసుకుంటే. ఏదైతే మన భారతదేశానికి చెందిన క్యాబినెట్ నియామకాల కమిటీ చూసుకుంటే ఈయనను ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎండీగా మరియు సిఇఓగా అయితే 3 సంవత్సరాల వరకు ఆ పదవిలో కొనసాగించవచ్చు. సో ఆయన అయితే నియమించడం అయితే జరిగింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా మఠం వెంకట్రావును అయితే నియమించడం అయితే జరిగింది. నెక్స్ట్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎండీగా మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులు చేసింది అంటే పార్థ ప్రదీమ్ గుప్తాని ఇక్కడ చూసుకుంటే ఏదైతే కమిటీ క్యాబినెట్ నియామకాల కమిటీ అయితే ఈయన్ని కూడా నియమించడం అయితే జరిగింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరిని అంటే పార్థ ప్రదీమ్ గుప్తా. ఈయన ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా అయితే పనిచేస్తూ ఉన్నారు ప్రజెంట్ చూసుకుంటే. ఆయన్ను చూసుకుంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎండీగా అయితే చేయడం అయితే జరిగింది. ఆయన ఏం పని చేస్తున్నారు? ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా అయితే పనిచేస్తూ ఉన్నారు ప్రజెంట్ చూసుకుంటే. ఆయన్ను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎండీగా అయితే చేయడం జరిగింది. నెక్స్ట్, ఐపీఎల్ T20 క్రికెట్ 2020ను ఎక్కడ నిర్వహించనున్నారు అని చూసుకుంటే దుబాయ్లో నిర్వహించనున్నారు. సో ప్రతి ఏడాది మన భారతదేశంలో జరిగే ఇక్కడ T20 క్రికెట్ ఏదైతే ఉందో ఇండియన్ ప్రీమియర్ లీగ్ T20 క్రికెట్, సో ఈసారి చూసుకుంటే దుబాయ్లో నిర్వహించనున్నారు. ప్రస్తుత పరిస్థితిలో సో ఇక్కడ మన భారతదేశంలో ఇది జరపలేని పరిస్థితి. సో ఆ కారణంగా ఇక్కడ చూసుకుంటే దుబాయ్లో దీన్ని అయితే నిర్వహించనున్నారు. మొత్తంగా ఇక్కడ 60 మ్యాచ్లు కండక్ట్ చేస్తారు. ఆ 60 మ్యాచ్లు షెడ్యూల్ మారకుండా అక్టోబర్ నవంబర్లో ఆ 60 మ్యాచ్లు కూడా కండక్ట్ చేస్తున్నట్లు ఇక్కడ ఐపీఎల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బ్రిజేష్ పటేల్ ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది అధికారికంగా. అలాగే నిన్ననే మనం చర్చించుకున్నాం T20 వరల్డ్ కప్ అయితే వాయిదా పడింది 2021వ సంవత్సరానికి గాను. ఓకేనా. సో ఇక్కడైతే T20 అయితే జరుపుతున్నారు భారతదేశంలో. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా లభించింది. ఓకే. కరోనా చికిత్సకు డెక్సామెథసోన్ వాడకం పైన ఏ దేశం అంగీకారం తెలిపింది అని చూసుకుంటే జపాన్. సో ఫస్ట్ మనం చూసుకుంటే యునైటెడ్ కింగ్డమ్ ఏదైతే బ్రిటిష్ కంట్రీ ఉందో సో అదైతే వాడుతూ వస్తుంది. సో దాని తర్వాత మన భారతదేశం కూడా జూన్ 2020 నుండి డెక్సామెథసోన్ని వాడుతున్నారు. ప్రజెంట్ ఏది కరోనాకి సరైన మందులు లేదు కాబట్టి సో దీన్ని అయితే వాడుతున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే జపాన్ కూడా దీన్ని వాడడానికి అంగీకరించడం అయితే జరిగింది. సో ఎవరైతే పేషెంట్స్ కరోనా రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటిలేటర్ మీద ఉంటారు కదా, ఆ వెంటిలేటర్ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళని క్యూర్ చేయడానికి ఈ డెక్సామెథసోన్ అయితే వాడతారు. డెక్సామెథసోన్ని ఎక్కడ వాడతారు అంటే వెంటిలేటర్ మీద, అంటే వాళ్ళకు తీవ్రమైన కరోనా ఏదైతే సోకి ఉంటుందో అంటే వాళ్ళకు తీవ్రమైన స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటారు కదా, సో అలాంటి వారికి చూసుకుంటే ఈ డెక్సామెథసోన్ని వాడుతున్నారు. సో ఇప్పుడు జపాన్ అయితే దానికి వాడడానికి అంగీకారం అయితే తెలపడం అయితే జరిగింది. మన భారతదేశంలో కూడా జూన్ 2020 నుండి వాడుతున్నారు. అలాగే ఇంకా రెండు ఉన్నాయి, దాని గురించి కూడా చెప్తాను. రెమిడిసివిర్, ఫావిపిరవిర్. ఓకేనా. రెమిడిసివిర్, ఫావిపిరవిర్ గురించి కూడా చెప్పుకుందాం. సో దీనిని కూడా సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ బోర్డ్ అన్ని దేశాలకైతే వాడడం కోసం ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని రెమిడిసివిర్ని చూసుకుంటే పిల్లల నుండి పెద్దవారు వరకు అందరికీ వాడచ్చు. ఓకేనా. సో ఇంకా చాలా దేశాలు అయితే వాడుతున్నాయి, మన భారతదేశంలో కూడా వాడుతున్నారు ప్రజెంట్కే. అలాగే ఫావిపిరవిర్ దీనిని చూసుకుంటే తక్కువ స్థాయిలో అలాగే మధ్యస్థ కరోనా చికిత్సకు దీన్ని అయితే వాడతారు. ఆల్రెడీ మన భారతదేశం ఏదైతే ఉందో డ్రగ్ కంట్రోల్ బోర్డు అయితే గ్లెన్మార్క్ తయారీకి ఆల్రెడీ అనుమతి కూడా ఇచ్చింది ఫావిపిరవిర్ని. సో దీన్ని అయితే ఓన్లీ స్టార్టింగ్ కరోనా తక్కువ దశలో అలాగే మిడిల్గా ఉంటారు కదా, సో అలాంటి వారికి మాత్రమే ఈ ఫావిపిరవిర్ని వాడతారు. ఓకే. అనాసిస్ 2 అనే మొదటి మిలిటరీ సమాచార ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది అని చూసుకుంటే ఈరోజు దక్షిణ కొరియా అయితే ప్రయోగించడం అయితే జరిగింది. దేన్ని అంటే అనాసిస్ 2 అనే
మొదటి మిలిటరీ సమాచార ఉపగ్రహం. ఓకే, ఏ దేశం ప్రయోగించింది అంటే దక్షిణ కొరియా అయితే ప్రయోగించడం అయితే జరిగింది. దక్షిణ కొరియా ప్రయోగించడం అయితే జరిగింది. బట్ ఇది ఎక్కడ ప్రయోగించారు అంటే ఏదైతే అమెరికా ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అయిన స్పేస్ ఎక్స్ ఉంది కదా, స్పేస్ ఎక్స్, సో అది ప్రయోగించడం అయితే జరిగింది. దీనిని ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా పంపించడం అయితే జరిగింది. ఈ అనాసిస్ 2ని ఉపగ్రహాన్ని ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా స్పేస్ ఎక్స్ అయితే పంపించడం జరిగింది అంతరిక్షంలోకి. ఓకే, పర్యావరణ ఉద్యమకారిణి అయిన గ్రేటెన్బెర్గ్ గుల్బినికియన్ బహుమతి అందుకుంది. ఇందులో భాగంగా ఎంత డబ్బు ఇస్తారు అని చూసుకుంటే 1 మిలియన్ యూరోనైతే ఇస్తారు. ఇక్కడ గుల్బేనికియన్ బహుమతి ఇక్కడ చూసుకుంటే మెయిన్గా యూరోప్లో అయితే ఈ అవార్డు ప్రతి సంవత్సరం ఇస్తారు ఒకరికి. సో ఈ సంవత్సరం చూసుకుంటే పర్యావరణ ఉద్యమకారిణి అయిన గ్రేటెన్బెర్గ్కి ఈ అవార్డు అయితే లభించడం జరిగింది. ఈ బహుమతి అయితే లభించడం అయితే జరిగింది. ఈ బహుమతిలో భాగంగా ఎంత డబ్బు ఇస్తారు అని చూసుకుంటే 1 మిలియన్ యూరో అంటే మన భారతదేశం డబ్బుల్లో చెప్పాలి అనుకుంటే 8,50,00,000 అనుకోవచ్చు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 8,60,00,000 అనుకోవచ్చు. ప్రజెంట్ యూరో రేట్ చూసుకుంటే 86 రూపీస్గా ఉంది. 1 యూరో ఈక్వల్ టు 86 రూపీస్గా ఉంది. సో ప్రజెంట్ దాని పరంగా చూసుకుంటే 8,60,00,000 రూపాయలు అవార్డును ఇస్తారు ఈ అవార్డులో భాగంగా. కానీ ఈమె చూసుకుంటే ఈ అవార్డును, ఆ డబ్బును ఆమె ప్రపంచ పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం పర్యావరణ పరిరక్షణ సంస్థలు ఉంటాయి కదా, ఆ సంస్థలకు దానం అయితే చేయడం జరిగింది. సో నాకు 1 రూపీ కూడా అందులో అవసరం లేదు. మీరే ఏదైతే పర్యావరణ పరిరక్షణ సంస్థలు ఉంటాయో వాళ్లకు డొనేట్ చేసేయండి అని చెప్పి ఆమె ప్రకటించడం అయితే జరిగింది. ఆమెకు 1 మిలియన్ యూరో అయితే ఇందులో రావడం అయితే జరిగింది. బట్ ఆ అమౌంట్ అనేది డొనేట్ చేయడం జరిగింది. అంతర్జాతీయ రవాణా ఒప్పందం ట్రాన్స్షిప్మెంట్లో భాగంగా భారత్ మరియు ఏ దేశానికి మధ్య జరిగింది అని చూసుకుంటే బంగ్లాదేశ్తో ఈరోజు ట్రాన్స్షిప్మెంట్ ఒప్పందం అయితే చేసుకోవడం అయితే జరిగింది. ఈ ట్రాన్స్షిప్మెంట్లో భాగంగా ఏదైతే ఇంటర్నేషనల్ నుండి ఓడలు వస్తూ ఉంటాయో, అంటే అంతర్జాతీయంగా ఏదైతే ఓడలు వేరే దేశాల నుండి వస్తూ ఉంటాయో, సరుకు రవాణాలు ఇట్లాంటివి, సో ఇటువంటివి జరుగుతున్నప్పుడు ఏదైతే మన ఓడలు ఉంటాయో సో అవి బంగ్లాదేశ్లో 28 రోజుల పాటు బస అనేది చేయొచ్చు. ఇదే ఈ ట్రాన్స్షిప్మెంట్ మెయిన్ ఒప్పందం. సో మెయిన్గా చూసుకుంటే చిటగాంగ్లో ఏదైతే బంగ్లాదేశ్ సంబంధించిన చిటగాంగ్ ఉందో, చిటగాంగ్ ఓడరేవు, అక్కడ మెయిన్గా ఇక్కడ ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. మన ఓడలు కావాలంటే అక్కడ 28 రోజుల పాటు ఈ ఒప్పందం ప్రకారం బస చేయొచ్చు. వస్తూ దారిలో కావాలంటే 28 డేస్ పాటు అక్కడ ఫ్రీగా 1 రూపీ కూడా పే చేయకుండా ఫ్రీగా అయితే ఉండొచ్చు. అలాగే బంగ్లాదేశ్ సంబంధించిన ఓడలు ఏదైనా ఉంటే అవి మన భారతదేశంలో కావాలంటే 28 రోజులు ఫ్రీగా వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు. సో ఇదే ఈ ట్రాన్స్షిప్మెంట్ సంబంధించిన ఒప్పందం అయితే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెక్ గురు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ చూసుకుందాం. అలాస్కా పీఠభూమిలో అతి తీవ్ర భూకంపం 7.8 సంభవించింది. అయితే ఇది ఏ ఖండంలో ఉంది అంటే ఉత్తర అమెరికా. ఏ దేశంలోని సాహస బాలిక కమర్ గుల్ 40 మంది ఉగ్రవాదుల మీద దాడి చేసిందంటే ఆఫ్ఘనిస్తాన్. కరూర్ వైశ్య బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే రమేష్ బాబు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే మఠం వెంకట్రావు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే పార్థ్ ప్రదీప్ గుప్తా. IPL T20 క్రికెట్ 2020ను ఎక్కడ నిర్వహించనున్నారంటే దుబాయ్. కరోనా చికిత్సకు డెక్సామెథసోన్ వాడకం పైన ఏ దేశం అంగీకారం తెలిపిందంటే జపాన్. అనాసిస్ 2 అనే మొదటి మిలిటరీ సమాచార ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించిందంటే దక్షిణ కొరియా. పర్యావరణ ఉద్యమకారిణి అయిన గ్రేటెన్బెర్గ్ గుల్బినికియన్ బహుమతి అందుకుంది. ఇందులో భాగంగా ఎంత డబ్బు ఇస్తారంటే 1 మిలియన్ యూరో. అంతర్జాతీయ రవాణా ఒప్పందం ట్రాన్స్షిప్మెంట్లో భాగంగా భారత్ మరియు ఏ దేశానికి జరిగింది అంటే బంగ్లాదేశ్. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.